అనగనగా అతిగాడు, అంతకు మించి పచ్చి బూతుగాడు. నోరెత్తాడంటే డబుల్ మీనింగే. అందుకే అంతా ఇతగాడికి నోటిదూల కిలోల్లోనే ఉంటుందంటారు. గరుడ పురాణం శివాజీ కాదు, బూతు పురాణం శివాజీ అనడమే కరెక్ట్. లేటెస్ట్ గా ఎవరికో బిస్కెట్ వేయబోయి సినీ ఇండస్ట్రీ మహిళల పట్ల నీచంగా మాట్లాడాడు. ఆ కామెంట్స్ కాస్త కాంట్రవర్సీ కావడంతో సారీ చెప్పి సాష్టాంగ పడుతున్నాడు. 10 పైసలు చేయమంటే 10 రూపాయల అతి చేస్తూ నా బూతే నా భవిష్యత్తుగా దిగజారుతున్నాడు. కహాని ఏంటో చూద్దాం. నిలువెల్లా కావరం, కళ్ళంతా కామం, నోరు తెరిస్తే బూతు పురాణం, స్త్రీని అంగడి సరుకులా చూసే భావదారిద్ర్యం. ఒక ముసలిగాడిద వీళ్లు పక్కలోకి మాత్రమే పనికొస్తారంటాడు. మరో అడ్డగాడిద కడుపైనా చెయ్యాలంటాడు. ఇంకో పిచ్చిగాడిద బాగా తిను సైజులు పెంచుకో అంటాడు. మరో కామెడీ కంచరగాడిద ఇంట్లో లేడిని కించపరుస్తాడు. ఇప్పుడు శివాజీ అనే బలుపుగాడిద సామాన్లు అంటూ మనసులో తిష్టవేసిన మురికి మాటను వెళ్లగక్కాడు. అంతకుమించి భయంకరమైన మాట కూడా అన్నాడు. అదిక్కడ చెప్పలేం. ఈ పొగరబోతు నోటి నుంచి జాలువారిన ఆ డర్టీ డైలాగ్ను వివరించలేం. గతంలో గరుడ పురాణం పేరుతో జాతికి నీతులు వల్లించిన శివాజీ ఇప్పుడు బూతు పురాణం దండోరా వేస్తూ తనను తాను పాతాళానికి పాతరేసుకుంటున్నాడు. ఇండస్ట్రీలోనే నీచ నికృష్ట బిరుదులతో అభాసుపాలైన నటుడు శివాజీ ఈ మధ్య స్టేజీలపై కొత్త కొత్త అవతారాలను ఎత్తుతూ తన వికారాలను బయటపెట్టుకుంటున్నాడు. దండోరా అనే సినీ ప్రమోషన్లో అదే బుద్ధిని చాటుకున్నాడు. స్త్రీని, ఆమె శరీరాన్ని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తూ శివాజీ కూసిన కారు కూతలు మహిళా లోకం ఆగ్రహంతో అగ్గి మీద గుగ్గీలమయ్యేలా చేశాయి. శివాజీ డ్రైనేజీ నోరు నుంచి జాలువారిన డర్టీ డైలాగ్ను ఒకసారి చూడండి. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. ఇది నోరా తాటిమట్ట, ఇది నాలుక మురికి కూపమా? ఇవి మాటలా, వంకర బుద్ధికి ఉదాహరణలా? ఇతను ఒక సెలబ్రిటీయేనా? కనీసం ఒక మనిషేనా? శరీరావయవాల్ని సామాన్లు అని సంబోధించి స్త్రీని వస్తువుగా చేసి అమ్మకానికి పెట్టే ఫక్తు వ్యాపారి అవతారమెత్తాడు. స్త్రీని అందం కోసమే చూసే దుర్బుద్ధిని బయటపెట్టుకున్నాడు. దండోరా మూవీ ప్రమోషన్లో యాంకర్కు బిస్కెట్ ఇవ్వడానికి మరేదో మాట్లాడి ఇప్పుడు అందరితో చీకొట్టించుకుంటున్నాడు. చీర కట్టుకోండి బాగుంటుంది, అందులోనే అందం ఉంది, పద్ధతిగా ఉంటుంది, సామాన్లు కనిపించకూడదట. ఇది శివాజీ వంకర టింకర వ్యాఖ్య. స్త్రీ ఏది కట్టుకోవాలో ఇతనే డిసైడ్ చేస్తున్నాడు. సామాన్లు అంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఒకవేళ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే ఎలాంటి ముద్ర పడుతుందో కూడా తీర్పిచ్చేస్తున్నాడు. చెట్టుకు కూడా చీర కడితే సొంగకార్చే తన వికార దృష్టిని బయటపెట్టుకుని బజారు పాలయ్యాడు. నేల నుంచి నింగి వరకు జాతి పతాకాన్ని ఎగరేస్తున్న మహిళపై ఈ బూతు పురాణం శివాజీ మోరల్ పోలీసింగ్ ఏంటి? అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. కేవలం అనసూయ మాత్రమే కాదు, చాలా మంది మహిళా సెలబ్రిటీలు శివాజీకి ఇచ్చి పడేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్సెక్యూరిటీతో ఉన్నారని, ఆయన ఎలా కనబడుతున్నారో అలా ఫీల్ అవుతున్నట్లున్నాడని అనసూయ కర్రు కాల్చి వాత పెట్టేలా కౌంటర్ ఇస్తే మిగతా లేడీ సెలబ్రిటీలు కూడా చెంప చెళ్లుమనిపించేలా రియాక్ట్ అయ్యారు. శివాజీ మాత్రం జీన్స్ హుడీలు ఎందుకు వేస్తాడని ప్రశ్నిస్తూ ఎక్స్లో తలంటింది గాయని చిన్మయి. ఆయన కూడా సంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకోవాలి కదా అని సెటైర్ వేశారు. పెళ్లైంది కాబట్టి భారతీయ సంస్కృతిని అనుసరించి శివాజీ కూడా కంకణం, మెట్టెలు ధరించాలని కాల్చి వాత పెట్టింది. ఇక శివాజీ డర్టీ గై అంటూ దర్శకుడు ఆర్జీవీ పోస్ట్ చేశారు. శివాజీ లాంటి వాళ్లను ఆయన ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై చాదస్తాన్ని ప్రదర్శించు, అంతేకాని సొసైటీలోని మిగతా మహిళలపై కాదు అన్నారు. ఇండస్ట్రీ లేడీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి విషయంలో అభిప్రాయాన్ని చెప్పడానికి శివాజీ ఎవరని ప్రశ్నించారు. శివాజీ చేసిన కామెంట్లకు నటుడు మంచు మనోజ్ సారీ చెప్పారు. మహిళల దుస్తుల విషయంలో కించపరిచేలా మాట్లాడడాన్ని ఎవరూ సమర్థించరని అన్నారు. వ్యక్తిగత ప్రవర్తనతోనే గౌరవం, జవాబుదారీతనం వస్తుందని చెప్పారు. అందుకే
ఆ సీనియర్ నటుడి తరఫున తాను క్షమాపణ చెబుతున్నా అన్నారు మంచు మనోజ్. మాటకు మాటతో ఇతని నోటిదూలను వదిలేయలేదు మహిళా లోకం. శివాజీ చండాలపు పలుకుల సెగ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు కూడా తాకింది. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వాడిన పదజాలం పట్ల టాలీవుడ్లోని మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ బృందం మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఒక బహిరంగ లేఖ రాసింది. శివాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. టాలీవుడ్లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా మహిళా నటులు, దర్శకులు, నిపుణులు నందిని రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లక్ష్మి వంటి ప్రముఖ మహిళలతో కలిసి వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ రాశారు. శివాజీ మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావని, అవి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఏకిపారేశారు. అప్పటికప్పుడు హడావుడి చేసే ఇండస్ట్రీ పెద్దలు మా అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది $1 మిలియన్ ప్రశ్న. నోటిదూల శివాజీకి ఏకంగా తెలంగాణ మహిళా కమిషన్ గూబ గుయ్యమనేలా రియాక్ట్ అయింది. శివాజీపై కేసు ఫైల్ చేసింది. హీరోయిన్ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ చేసిన కామెంట్స్ ను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అటూ ఇటూ వీపు విమానం మోత మోగించేసరికి బూతు పురాణం శివాజీ కాళ్లబేరానికొచ్చాడు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. తాను మహిళలందరినీ ఉద్దేశించి అనలేదన్న శివాజీ మంచి మాటలు చెబుతూ 2 అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. ఏవి కుయ్యకూడదో అవి కూసేసి నింపాదిగా సారీ చెప్పడం శివాజీ లాంటి అడ్డం పొడవు పొగరబోతులకు ఫ్యాషన్ అయిపోయింది. ఎపాలజీ కల్చర్తో సమాజంలో ఒక ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తోంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా వాగొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఒక సారీ చెబితే అంతా సర్దుకుంటుందనే తెంపరితనంతో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కానీ సమాజం ద్వారా లబ్ధి పొంది ఆరాధనాపూర్వకమైన అభిమానాన్ని కూడా పొంది చివరికి తమలోని అసలు వికృత రూపాన్ని బయటపెట్టుకుని అబ్బే అలా దొర్లింది, ఇలా దొర్లింది, వీలైతే గుర్తించండి, తప్పైతే క్షమించండి అంటూ చిలక పలుకులు పలకడం సినీ ప్రముఖులకు ఒక రొటీన్ డైలాగ్ అయింది. ఒక వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని పబ్లిక్ వేదికపై అందరి ముందు అవమానించి ఆ తర్వాత ఒక చిన్న వీడియోతో క్షమాపణ చెబితే ఆ తప్పు చెరిగిపోతుందా? వంకర బుద్ధులకు బ్రాండ్ అంబాసిడర్లను వదిలేయాలా? అటు చట్టం ఇటు సమాజం అనే కోర్టులో అతనికి శిక్ష పడొద్దా? శివాజీ అనే పొగరబోతే కాదు, బూతు కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మహిళలు కించపరచడాన్ని జన్మహక్కుగా భావిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టేవారు లేక దరిద్రపు నోటికి పని చెబుతున్నారు. రీల్పై నీతులు వల్లించే ఇలాంటి నీచులకు సినిమా తారలు జస్ట్ ఓ సరుకు, ఓ ఆబ్జెక్ట్. వాళ్లకు కావాల్సింది సైజులు, సామాన్లు అంటూ సంబోధించే దరిద్రమైన భాష. చాలామంది సినీ నటులు ఎప్పటికప్పుడు తమ స్థాయి అధమ స్థాయి అని పోటాపోటీగా నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు బూతు పురాణం శివాజీ ఆ వరుసలో మరొకడు.